లిటరల్లీ చీకటి కూడా అయిపోయింది. సో ఫాస్ట్గానే మాట్లాడాలి, లేదా నా మొహం కనిపించదు చీకట్లో. అసలు ఈ టాపిక్ మీద నేను మాట్లాడకూడదు అనుకున్నా, కానీ ఖచ్చితంగా మాట్లాడి క్లిప్ పెడదామని చెప్పి డిసైడ్ అయి పెడుతున్నా. అయితే మార్నింగ్ నేను ఒక రీల్ చూసా. ఒక పిట్బుల్ ఒక స్ట్రీట్ డాగ్ని కరిచి, లిటరల్లీ రక్తం వచ్చేలా కరిచి చంపేసింది. ఆ ఓనర్ ఏమో ఒక 25 to 30 years ఉంటుంది ఆ లేడీకి. సినిమా చూస్తున్నట్టు చూసి ఊరుకుంది. అట్లీస్ట్ విడిపించే ప్రయత్నం చేయలేదు, కాపాడే ప్రయత్నం చేయలేదు. పిట్బుల్స్ చాలా అగ్రెసివ్ ఉంటాయి. వాళ్ళ అగ్రెసివ్నెస్ మీరు భరించలేకపోతే బెటర్ డోంట్ పెట్ దెమ్. వాటిని పెంచుకొని అవి వచ్చి అందరి మీద అటాక్ చేసి అవన్నీ అవసరమా? సరే, ఇప్పుడు ఊరకొక గనక అమ్మాయి వదిలేసింది సస్తే చావని అని చెప్పి, అదే పొజిషన్లో వాళ్ళ అమ్మో, వాళ్ళ నాన్నో, వాళ్ళ అక్కో, వాళ్ళ చెల్లో, వాళ్ళ కొడుకో ఉంటే అట్లీస్ట్ కాపాడే ప్రయత్నం అయినా చేస్తుంది కదా. ఎంతసేపు అది గిలగిల కొట్టుకుని తెలుసా ప్రాణానికి. చెప్తుంటేనే నాకు కడుపులో తిప్పేస్తుంది. అంత దారుణంగా అయ్యింది ఆ సిచ్యువేషన్. అసలు పిట్బుల్స్ని అసలు పెంచుకోకండి. నా సజెషన్ అయితే అసలు పెంచుకోకండి. ఇంకొకటి, ఎవరైనా ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉంటే అట్లీస్ట్ మీ వంతు సాయంగా వాళ్ళని హెల్ప్ చేయండి. ఇఫ్ యూ హెల్ప్ ఏ హెల్ప్లెస్ వన్, డెఫినెట్లీ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ వెన్ యూ ఆర్ ఇన్ ఏ హెల్ప్లెస్ సిచ్యువేషన్. ఇప్పుడు అది కుక్క కనుక వదిలేశారు, అదే ఒక మనిషిని అలా పీకి చంపేస్తే అవి ఒక హెడ్లైన్స్ అయిపోవా? ఖచ్చితంగా అయిపోతాయి. గాడ్, అది అసలు చూడలేని వీడియో. అసలు అలా ఎలా వదిలేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఇంతకన్నా నేను దీని గురించి అసలు ఏం మాట్లాడలేను. కానీ ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీ చుట్టుపక్కల ఎవరైనా అంత దారుణమైన హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉంటే బెటర్ హెల్ప్ దెమ్. ఆ పుణ్యం ఎక్కడికి పోదు, మిమ్మల్ని హెల్ప్ చేస్తున్న తర్వాత. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు న్యూ సిరీస్లో డే 2. సక్సెస్ఫుల్గా ఈరోజు కూడా 6 o'clockకి లేవగలిసారు. కానీ ఏమైందంటే వాకింగ్ చేయడం కుదరలేదు. ఇప్పుడు జనరల్గా మామూలు హాస్టల్స్ అనుకోండి, వాళ్ళు ఒక స్ట్రక్చర్ పద్ధతిలో కడతారు. అంటే ఇక్కడ హాలు, ఇక్కడ కిచెను అని చెప్పి అంతా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఇదేంటి హౌస్ కమ్ హాస్టల్స్ కదా. సో వాళ్ళు ఏంటంటే హాల్లోని, బెడ్రూమ్లోని, కిచెన్లోని ఎక్కడ పడితే అక్కడ బెడ్లు వేసేసి రెంట్ల కోసం జనాల్ని ఆక్యుపై చేయించారు. ఇప్పుడు ఏంటంటే నేను కదులుతూ ఉంటే అందరూ డిస్టర్బ్ అవుతున్నారు. నా ఒక్కదానికోసం ఇంతమందిని డిస్టర్బ్ చేయాలా అనిపించింది నాకు. సో ఇంకా లేచున్నా, సైలెంట్గా కూర్చొని ఉన్నా. నెక్స్ట్ మంత్ అయితే హాస్టల్ మారిపోదాం అనుకుంటున్నా అండి. ఎందుకంటే ఇక్కడైతే బాగాలేదు. ఇలా మాట్లాడాలన్నా మేడ మీదకి వచ్చో, లేకపోతే ఇంకెక్కడో మెద్ది మీదకి వచ్చో మాట్లాడాల్సిన సిచ్యువేషన్ అయిపోయింది. అంటే అంత జనాలు నింపేశారు చిన్న హాస్టల్లోని. ఐ డోంట్ నో మ్యాన్, ఐ డోంట్ నో. వేరే హాస్టల్ చూసుకోవడమో, లేదంటే ఒక రూమ్ తీసుకోవడమో ఏదో ఒకటి చేయాలి. రూమ్ తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది. అంటే నా దగ్గర పెట్స్ ఉన్నాయి కదా, ఒకటినో రెండిటినో తెచ్చుకొని ఇక్కడ పెట్టుకుంటే నాకు కూడా కంపెనీగా ఉంటుంది. ఒక్కదాన్నే ఎన్ని రోజులని ఉంటాను, అదే ఆలోచిస్తున్నా. ఇన్ఫ్యాక్ట్ గూగుల్ సెర్చ్ కూడా చేసా, అసలు డాగ్ని సిటీ టు సిటీ షిఫ్ట్ చేయాలని అంటే ఏం చేయాలి ఏంటి అని. ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్ బుక్ చేసుకొని వాటికి వ్యాక్సినేషన్ వేయించుకొని డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా పెట్టించుకుంటే కానీ ట్రైన్లోకి అలౌ చేయరంట. అది చాలా పెద్ద ప్రొసీజర్ అసలు. అంటే 1-2 monthskైనా డెఫినెట్గా ఒకసారి ఇంటికి అయితే వెళ్తాను. ఇంటికి వెళ్ళిన ప్రతిసారి వాటికి మళ్ళీ ట్రైన్ టికెట్ తీసుకెళ్ళడం అనేది చాలా ఎక్స్పెన్సివ్ థింగ్. మరి ఇన్ని రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఉంటే ఒక ఊరు నుంచి. టైం అయితే 7 అయింది. చలో ఇంకా ఆఫీస్కి అయితే రెడీ అవ్వాలి. వాష్రూమ్స్ ఆక్యుపై చేసేస్తారు, ఫాస్ట్గా కిందకి దిగి రెడీ అవ్వాలి ఇంకా.
బట్టలు అయిపోయి ఇంకా వదిలితే ఈ స్లాబ్ వరకు వెళ్ళిపోతాయేమో. సో ఈరోజు ఖచ్చితంగా ఉతుక్కోవాలి. ఈ హ్యాండ్ బ్యాగ్లో ఏం ఉన్నా లేకపోయినా ఇది ఒకటి క్యారీ చేయండి. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. అంటే ప్రతి సిచ్యువేషన్ అలా ఉంటుందని అన్నగాని ఉన్నప్పుడు హెల్ప్ అవుతుంది. కార్, బ్లాక్ కార్ అయితే అసలు క్రేజీ ఉంటుంది. ఆఫీస్ అయిపోయింది, ఇంకా రూమ్కే. చిన్న చిన్న పిల్లలు కావులో స్మోక్ చేయడాలు, కలిసి తిరగడాలు. అంటే ఏది రైట్ రాంగ్ అని నేను చెప్పను, కానీ ఏదైనా చేసే ముందు ఒకసారి ఆలోచించండి అబ్బా. చేయి దాటేసాక ఇంకా ఆలోచించడానికి ఏం లేదు.